వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులు వారందరూ కూడా పరస్పర సంభాషణ చేసుకున్న తర్వాత వ్యాసుల వారి ఆజ్ఞ చేత అర్జునుడు దివ్యాస్త్ర సంపదలను పొందడం కోసం బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత కూడా పాండవులు ఆ వాసుదేవుని యొక్క సహాయం ఉంది కాబట్టి మనం ఎలాగైనా సరే యుద్ధంలో గెలవగలము అనే ఒక ఆశతో అర్జుని రాక కోసం, అలాగే అజ్ఞాతవాసం యొక్క చివరి అంకం కోసం కూడా వారు నిరీక్షణ చేస్తూ ఉన్నారు. అలా ఉన్న సందర్భంలో జనమేజయుడు ప్రశ్నించాడు, కిమాసీత్ పాండుపుత్రాణం వనే భోజనముచ్యతాం వానేయమథవా కృష్ణం ఏతదాఖ్యాతు నో భవాన్. ఓ వైశంపాయని మహర్షి, పాండవులందరూ కూడా పెద్ద పరివారంతోనే అరణ్యానికి వెళ్ళారు. వెళ్ళే సందర్భంలో సంచుల నిండుగా వారందరూ కూడా ధాన్యాన్ని అయితే తీసుకువెళ్ళలేదు. కొంతవరకు మాత్రమే తీసుకెళ్లారు. ఆ కొంతవరకు కూడా కొన్ని రోజులు మాత్రమే వచ్చాయి. దాదాపుగా 1 రోజు 2 రోజులు మాత్రమే. తర్వాత వారు అరణ్యంలో ఏ విధంగా ఉన్నారు, అడవిలో వారికి ఆహారం ఎటువంటిది దొరికింది, అడవిలో దొరికేటువంటి నివ్వెరి ధాన్యం అనగా ఏదైతే పంట పండాలి అనే ఆకాంక్షతో లేకుండా పెరిగినటువంటి పంటను వారు ఆహారంగా తీసుకున్నారా, అనగా అడవులలో దొరికేటువంటి కందమూలాదును వారు స్వీకరించారా, లేకపోతే ప్రత్యేకంగా వారు సాగు చేసి పండినటువంటి ధాన్యాన్ని వారు ఆహారంగా స్వీకరించారా అని వారు ప్రశ్నించగా అందుకు వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వానేయం చ మృగాంశ్చైవ శుద్ధైర్బాణైర్నిపాతితాన్ బ్రాహ్మణానాం నివేద్యాగ్రం అభుంజన్ పురుషర్షభాః. ఓ జన్మేజయ, ఆ పురుషవరేణ్యులు పురుష శ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులందరూ కూడా వనంలో దొరికేటువంటి నివరి ధాన్యం ఏదైతే స్వాభావికంగా పెరుగుతుందో అటువంటి ధాన్యాన్ని వారు స్వీకరించారు. శామాకము ఇత్యాది ధాన్యాలన్నీ కూడా ఆ కాలంలో అడవులలో విరివిగా దొరికేవి. అటువంటి శామాక ధాన్యాన్ని వారు స్వీకరించారు. దుంపలను కూడా తీసుకున్నారు. సామాన్యంగా వేట ఆడే సందర్భంలో విషం పూసినటువంటి బాణాలతో వేటనాడుతారు. అంటే ఆ విషపూరితమైనటువంటి బాణం గుర్చుకొని వెంటనే ఆ ప్రాణులన్నీ కూడా మరణించాలనే ఆకాంక్షతో. కానీ వీరు శుద్ధమైనటువంటి బాణాలు అలా యజ్ఞం చేసి యజ్ఞంలో ఆ యజ్ఞమంత్రంతో పూతమైనటువంటి పవిత్రమైనటువంటి బాణాలను ప్రయోగించి ఆ పరమాత్మ యొక్క సేవ కోసం మాత్రమే వేటలు ఆడారు. ఆ వేటలను కూడా సాత్వికమైనటువంటి కొన్ని నిర్దిష్టమైన ఏవైతే ప్రాణులు ఉంటాయో వాటిని మాత్రమే వేట ఆడి వాటి ద్వారా యజ్ఞం చేశారు. యజ్ఞం కోసం వేట కానీ ఆహారం కోసం వేట వారి వృత్తి కాదు. ఆ విధంగా యజ్ఞం కోసం వేట ఆడి ఆ ప్రాణుల యొక్క మాంసం ద్వారా వారు హోమాదులు చేసి చివరిగా మిగిలినటువంటి ఏదైతే భాగం ఉంటుందో బ్రాహ్మణానాం నివేద్యాగ్ర, ఎవరికైతే బ్రాహ్మణాదులకు మొట్టమొదటిగా ఇవ్వాలో వారికి నివేదించిన తర్వాత చివరిగా ఏదైతే మిగులుతుందో అంత మాత్రమే వారు స్వీకరించారు. శరీర పుష్టి కోసం వారు ఎప్పుడు కూడా మాంసాన్ని స్వీకరించలేదు. అది పాండవుల వృత్తి కాదు. తాన్స్తు సూరాన్ మహేశ్వాసాన్ తదా నివసతో వనే అన్వయుర్బ్రాహ్మణారాజన్ సాగ్నయో నగ్నయస్తథా. మహాపరాక్రమవంతులైనటువంటి ఆ బ్రాహ్మణులని ఎందరో అనుసరించి వెళ్ళారు. కొందరు సాగ్నులు నిత్యాగ్నిహోత్రులు, కొందరు నిత్యాగ్నిహోత్రులు కానివారు. అటువంటి వారు బయలుదేరి వారి వెంట వచ్చారు. వారు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని కూడా వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, బ్రాహ్మణానాం సహస్రాణి స్నాతకానాం మహాత్మనాం దశమోక్షవిదాం తత్ర యాన్ బిభర్తి యుధిష్ఠిరః. ఇతపూర్వం సత్యభామ ద్రౌపదీదేవి యొక్క సంవాదంలో ప్రతిరోజు కూడా ఆ ధర్మరాజు గారి ఇంట ఎంతమంది భోజనం చేసేవారిని ఒక లెక్కను కూడా చెప్పారు. దాదాపుగా 88,000 మంది స్నాతకులు భోజనం చేసేవారు. అందరూ కూడా రుక్మపాత్రీభిః బంగారపు కంచంలో ప్రతిరోజు కూడా వారికి అక్కడ భోజనం వడ్డించేవారు. అంటే దానికి ఎన్నో రెట్లు బ్రహ్మచారులు
గృహస్థులు, వానప్రస్థులు, యతులు, అలాగే ఎవరికైతే అక్కడికి వచ్చి భోజనం చేసే అనుకూలం లేదో వారి దగ్గరికే వంటలు వెళ్ళేవనే విషయాన్ని కూడా మనం మితపూర్వమే విన్నాం. అలాగే వారు రాజ్యంలో ఉన్నప్పుడు అంతమంది భోజనం చేశారంటే అదే పెద్ద ఆశ్చర్యం కాదు. ఏదో పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వారికి అన్ని ధనధాన్యాది సంపదలు ఉన్నాయి, వారు అక్కడంతమందికి భోజనం పెట్టారంటే అది నమ్మదగ్గ విషయమే. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది, ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్ష ఛాయ అనేది వీరిని ఎప్పుడూ కూడా వదలలేదు. ఎంతమందికి భోజనం పెట్టేవారో ఈ శ్లోకంలో చెబుతున్నారు. మహాత్ములు, స్నాతకులు, మోక్షతత్వాన్ని తెలిసినటువంటి బ్రాహ్మణుల యొక్క సంఖ్య 10,000 పైన, అది కూడా అడవుల్లో. అంతమంది కూడా యుధిష్ఠుడు వంటలు చేసి వడ్డించేవాడు. రురూన్ కృష్ణమృగాంశ్చైవ మేధ్యాన్శ్చాన్యాన్ వనేచరాన్ బాణేరున్మథ్య వివిధైః బ్రాహ్మణేభ్యో నివేదయత్. ఏ ప్రాణులను వధించిన తర్వాత వాటిని యజ్ఞభాగంగా వాటిని స్వీకరించి వాటితో యజ్ఞం చేస్తారో అటువంటి ప్రాణులను మాత్రమే నిర్దిష్టంగా వాటిని వధించి వాటితో యజ్ఞం చేసి ఆ పదార్థంతోనే వంటను వండి వారికి భోజనాన్ని వడ్డించేవారు. వీరి యొక్క ఏలుబడి, ఆ ఏలుబడి అనేది రాజ్యంలో మాత్రమే కాదు, వనంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ ధర్మరాజు యొక్క ఛత్రఛాయలో ఉండేవారికి ఎటువంటి భోగభాగ్యాలు ఉన్నాయనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, న తత్ర కశ్చిద్ దుర్వర్ణః వ్యాధితో వాపి దృశ్యతే కృశో వా దుర్బలో వాపి దీనో భీతోపి వా పునః. ఆ ధర్మరాజు యొక్క పోషణలో ఆ అరణ్యంలో ఉండేటువంటి అందరూ కూడా ఒకరికొకరు పరస్పరంగా చెడగొట్టుకునేవారు లేరు, పరస్పరంగా చెడు మాటలు మాట్లాడేవారే లేరు. ఆ సందర్భమే లేదు, అంత సమయం కూడా లేదు. ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పటి నుండి వారి వారి అనుష్ఠానాలందరూ కూడా పూర్తి చేసుకుని అందరూ కూడా సత్సంగం చేసేవారట. అందరూ కూడా కలిసికట్టుగా కూర్చుని యజ్ఞము చేయడమో లేకపోతే పరమాత్మ యొక్క మహిమలను వినడమో ఇది మాత్రమే వారి పని. ఇందులోనే వారి సమస్త కాలాన్ని ప్రతిరోజు కూడా గడిపేవారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మాట్లాడుకునే సందర్భమే లేదు. అలాగే ఇంతమంది ఉన్నారు. అరణ్యంలో వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది. అంత కష్టమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఎప్పుడు ఎటువంటి రోగాలనేవే రాలేవు. పోనీ అరణ్యంలో ఉన్నారు, ఆ అరణ్యంలో ఉండే సందర్భంలో కాస్త ఆహారం తగ్గింది, లేకపోతే ఆహారం వికటించి ఏదైనా అనారోగ్యాలు వచ్చాయంటే అటువంటి అనారోగ్యాలు రాలేవు. ఎవరైనా కృషించి ఉన్నారంటే ఎవరూ కృషించలేరు, అందరూ కూడా దష్టపుష్టంగా ఉన్నారు. ఆ దష్టపుష్టత అనేది ఆహారం వలన కాదు, ఆ పరమాత్మ యొక్క మహిమలు వినడం. ఎప్పుడు కూడా పరమాత్మకు నివేదించినటువంటి అల్పమైన ఆహారాన్ని స్వీకరించినా కూడా దాని ద్వారా గొప్ప జవసత్వాలను పొంది వారి శరీరాలన్నీ కూడా చాలా బలిష్టంగా ఉన్నాయి. ఒకడు కూడా బలహీనుడు లేడు, దీనుడు లేదు, భయం పొందినవాడు. అరణ్యంలో ఆకాలం అరణ్యం, అది కూడా ఆకాలం అరణ్యంలో క్రూర మృగాలన్నీ కూడా నిండి ఉండేవి. అరణ్యాలన్నీ కూడా క్రూర మృగాలతో నిండి ఉండేవి. కానీ ఏ క్రూర మృగం ద్వారా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అటువంటి గొప్ప పోషణ ధర్మరాజు గారు అక్కడ కల్పించారు. పుత్రానివ ప్రియాన్ భ్రాతృన్ జ్ఞాతీనివ సహోదరాన్ పుపోష కౌరవ శ్రేష్ఠో ధర్మరాజో యుధిష్ఠిరః. ధర్మభద్రుడైనటువంటి ఆ ధర్మరాజు గారు కౌరవులో శ్రేష్ఠుడైనటువంటి తన తమ్ముళ్ళ వలె, కన్న బిడ్డల వలె, అలాగే దగ్గరి చుట్టాల్లాగా, ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరులలాగా ప్రతి ఒక్కరిని కూడా అంత ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చూసుకోవడం అనేది అందరి యందు కూడా తన సోదర భావన అనేది చాలా దుర్లభము. పతీంశ్చ ద్రౌపదీ సర్వాన్ ద్విజాతీంశ్చ యశస్విని మాతృవద్భోజయిత్వాగ్నే శిష్టమాహారయత్తదా. ఇంకా అందరికన్నా పైమెట్టు ద్రౌపదీదేవి గారి యొక్క ధర్మతత్పరతను కూడా ఈ శ్లోకం ద్వారా చెబుతున్నారు. తన పతులను అలాగే సమస్త బ్రాహ్మణాది అందరుని కూడా మాతృవద్భోజయిత్వా, కోసరి తన తల్లి ఏ విధంగా అయితే వడ్డిస్తుందో ఆ విధంగా ప్రతి వరకు కూడా ఎవరికెవరికి ఎటువంటి ఆహారం కావాలో అటువంటి ఆహారాన్ని ఆయా కాలంలో వారికి కావలసినంత వడ్డిస్తూ శిష్టం ఆహారయత్తద, చివరికి ఏ భాగమైతే మిగులుతుందో ఆ యజ్ఞశిష్టమైనటువంటి అమృత సమానంగా వాటిని స్వీకరించేవారు. 4 పాండవులే ఉన్నారు. అర్జునుడు తను అస్త్ర విద్యను పొందడం కోసం స్వర్గానికి అలాగే దేవేంద్రుని దగ్గరికి వెళ్ళాడు. ఈ 4 కూడా 4 దిక్కులకు వెళ్ళి అక్కడ నుండి ఏవో
వేటాడో లేకపోతే అక్కడ పండినటువంటి ధాన్యాన్నో కందమూలాతనో సేకరించి తీసుకువచ్చేవారు. ఆ విధంగా తథా తేషాం వసతాం కామ్యకే వై విహీనానాం అర్జునేనోత్సుకానాం పంచైవ వర్షాన్ని తదా వ్యతీయుః అధీయతాం జపతాం జుహ్వతాం చ. ఆ విధంగా పాండవులందరూ కూడా ఆ కామ్యక వనంలో ఉంటూ వేదాలను చదువుతున్నారు. ఎంత గొప్ప సౌభాగ్యం కదండి. సామాన్యంగా ఒకరు వేదం చెప్పించేవారు దొరికితేనే అది ఎంతో సౌభాగ్యంగా భావిస్తూ ఉంటాం. కానీ కొన్ని వేల మంది వేద పాఠకులు, వేదాన్ని బోధించేవారు అక్కడ దొరికారు. ఆ అవకాశాన్ని వృథా చేసుకోలేదు పాండవులందరూ కూడా. వారి ద్వారా వేదాన్ని వారు ఉపదేశం పొందుతున్నారు. తమకు జరిగినటువంటి ఇతపూర్వం పాఠాన్ని వారు చింతన చేస్తూ ఉన్నారు, జపం చేసుకుంటూ ఉన్నారు, అగ్నిహోత్రం చేస్తూ ఉన్నారు, యజ్ఞము యాజనము, అలాగే కొన్ని దానాలు ఇవ్వడం, వారి సాధ్యమైనంతగా దానాలు ఇవ్వడం, అందరినీ రక్షించడం, ఇదే పాండవుల వృత్తి. వారందరూ కూడా ఈ అరణ్యవాసాన్ని గొప్ప యజ్ఞంగా భావించారు. ఆ యజ్ఞంలో పాల్గొనడం అనేది తమ అదృష్టంగా భావిస్తూ వారిని అందరినీ కూడా సేవిస్తున్నారు అని చెబుతారు. తర్వాత ధృతరాష్ట్ర మహారాజు గారు తను బాధపడటం ఇత్యాది అనేక విషయాలన్నీ కూడా మహాభారతంలో చెప్పబడ్డాయి. ఒకనాడు వారందరూ కూడా పాండవులందరూ కూడా ఒకచోట కూర్చొని ఉన్నారు. కూర్చున్న సందర్భంలో ధనుంజయం శోచమానా శాశ్రుకంఠాః సుదుఃఖితాః తద్వియోగార్దితాన్ సర్వాన్ శోక సమభిపుప్లువే. ఆ అర్జునుడిని తలుచుకుని, అర్జునుడు ఉంటే మన మధ్య ఎంత బాగుండేది అని తలుచుకున్నారు. తలుచుకున్న తర్వాత ఆ అర్జునుడిని తలుచుకుంటూ వారెంతో బాధపడుతున్నారు. అప్పుడు భీముడు మాట్లాడాడు. అథ భీమో మహాబాహుః యుధిష్ఠిరమభాషత నిదేశాత్తే మహారాజ గతోసౌ భరతర్షభః అర్జునః పాండుపుత్రాణం యస్మిన్ ప్రాణాః ప్రతిష్ఠితాః. ఓ అన్నయ్య గారు, ఎవరి ఎందైతే మన సమస్త ప్రాణాలన్నీ కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయో, ఎవరిని ఆధారం చేసుకుని, ఎవరి విలువిద్యని మనం ఆధారంగా చేసుకుని భావి కాలంలో యుద్ధానికి వెళ్ళబోతున్నామో అటువంటి అర్జునుడు నీ ఆజ్ఞ వలన నీ కోసం అంటే మన కోసం అని అర్థం, మన కోసం, మన యోగక్షేమం కోసం తను అస్త్రవిద్యను పొందడానికి వెళ్ళాడు. యస్మిన్ వినష్టే పాంచాలాః సహ పుత్రైస్తథా వయం సాత్యకిర్వాసుదేవశ్చ వినిశ్చేయుర్న సంశయః. అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. అర్జునుడికి ఎటువంటి ఆపదలు వస్తాయని బాధపడవద్దు. ఎందుకంటే అర్జునుడు ఏదైనా ఆపదలు గురవుతే మనమందరం కూడా నశించిపోతాం. ద్రుపదరాజు యొక్క కులంలో ఉండే వారందరూ కూడా నశించిపోతారు. చివరికి సాత్యకి పరమాత్మ సాక్షాత్ వాసుదేవుడు, అతను కూడా బాధపడతాడు, అతను వినాశనాన్ని పొందుతాడు అని భీముని మాటలకి ఇక్కడ అర్థం. కానీ వాస్తవంగా ఇక్కడ మనం దీన్ని కాస్త విరుద్ధంగా తీసుకోవాలి. అర్జునునికి ఆపదలు రాకుండా వీరందరూ కూడా రక్షిస్తారు. ద్రుపద మహారాజు గారు అనగా ద్రుపద మహారాజు తను ద్రౌపదిని కూతురునిగా పొందటం కూడా గొప్ప తపస్సు చేసి పొందాడు. ఆ తపస్సు అనేది వ్యర్థం కాదు కదా. అలాగే సాత్యకి కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ వారి వెంటే ఉంటూ సదాకాలం అర్జునుడిని రక్షిస్తారు. అటువంటి రక్షా కవచం ఉన్న సందర్భంలో అర్జునుడు వెళ్ళాడని మనం బాధపడే అవసరం లేదు. యోసో గచ్చతి ధర్మాత్మ బహూన్ క్లేశాన్ విచింతయన్ భవన్నియోగాద్బీభత్సు తతో దుఃఖతరం నుకిం. కానీ భౌతికంగా అతను మన దగ్గర లేడు కాబట్టి కాస్త బాధ అనేది కలగటం స్వాభావికమే. యస్య బాహు సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః మన్యామహే జితానాజు పరాన్ ప్రాప్తాం చ మేదినీం. అతని బాహుబలాన్ని ఆశ్రయించి, అతని అస్త్ర శస్త్ర విద్యను ఆశ్రయించి మహాత్ములైనటువంటి మనమందరం కూడా ఎందరిపైనో జయాన్ని పొందాం. మనకు ఇంత భూమి దొరికిందంటే దానికి అర్జునుని యొక్క పాత్రత కూడా చాలా గొప్పది. యస్య ప్రాభావాన్నమయ సభా మధ్యే ధనుష్మతః నీతాలోకమిమం సర్వే ధార్తరాష్ట్రా ససౌబలాః. ఆ ధనుర్వద్య విశారుడైనటువంటి ఆ అర్జునుని యొక్క ప్రభావం వలన నేను సభ మధ్యలో ధృతరాష్ట్రుని యొక్క కుమారుడైన దుర్యోధనాదులను, శకునిని కూడా వధించబోయాను. కానీ అర్జునుడు నన్ను వారించాడు కాబట్టి అర్జునుని కోసం మాత్రమే నేను అక్కడ ఆగాను. లేకపోతే ఈ పాటికి వారి వధ అనేది జరిగిపోయి ఉండేది. భవతో ద్యూత దోషేణ సర్వే వయముపప్లుతాః అహీన పౌరుషా బాలాః బలిభిః బలవత్తరాః. అన్నయ్య, ఒక విషయం నాకు అర్థం కావటం లేదు. అదేమిటంటే మనం బలవత్తరాః, దుర్యోధనాదుల కన్నా అధికమైనటువంటి బలాన్ని పొందిన వారం మనం.
కానీ ఆ వారు చేసినటువంటి మోసం వలన, వారి యొక్క కపట బుద్ధి వలన మనకన్నా బలహీనుల చేత మనం బాధింపబడ్డాము. ఇదెంతో ఆశ్చర్యంగా నాకు తోచుతూ ఉన్నది. క్షాత్రం ధర్మ మహారాజ త్వమవేక్షితుమర్హసి నహి ధర్మో మహారాజ క్షత్రియస్య వనాశ్రయః. మరొకసారి గుర్తు చేస్తున్నాడు భీముడు. అన్నయ్య, నీకొక్కసారి గుర్తు చేస్తున్నాను విను. మనం ఇప్పుడు క్షాత్రధర్మాన్ని పాలించడం లేదు. క్షాత్రధర్మో న వనాశ్రయః. వనాన్ని ఆశ్రయించి వనంలో ఉంటూ, అనగా యవ్వనావస్థలో కూడా ఎప్పుడైతే రాజ్యాన్ని పాలించాలో అటువంటి సందర్భంలో నేను వనంలో ఉంటూ తపస్సు చేస్తానంటే అది మనం చేయవలసిన పని కాదు. మనం ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయడమే మన పని. రాజ్యమేవ పరం ధర్మం క్షత్రియస్య విదుర్బుధాః సక్షత్రధర్మ విద్రాజ మా ధర్మాన్నీనశప్పతః. నీవు చక్కటి క్షత్రధర్మాన్ని తెలిసిన వాడివి. అందుకోసం నీకే ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను విను. మనము ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించడమే క్షాత్రధర్మము. అటువంటి ధర్మ మార్గం నుండి మనం చ్యుతులవుతున్నామో ఏమో. ప్రాగ్ద్వాదశ సమారాజన్ ధార్తరాష్ట్రాన్ నిహన్మహి నివర్త్య చ వనాత్పార్థం ఆనయ్య చ జనార్దనం. అర్జునుని కోసం ప్రతీక్ష చేసే అవసరం లేదు. ఈ 12 సంవత్సరాల లోపే మనం, సరే మధ్యలో అర్జునుడు రావచ్చుగాక, అప్పుడే మనం అర్జునుడు వచ్చిన వెంటనే 12 సంవత్సరాల కోసం ప్రతీక్ష చేయక మనం పరమాత్మ ఆ వాసుదేవుని బలాన్ని, అతని యొక్క ప్రోద్బలంతో మనమందరం కూడా వెళదాము. యుద్ధం చేసి ఆ దుర్యోధనాదును సంహరిద్దాం. సర్వానహం హనిష్యామి ధార్త రాష్ట్రాన్ ససౌ బలాన్ దుర్యోధనం చ కర్ణం చ యోవాన్యః ప్రతియోత్సతే. అటువైపు పక్షంలో దుర్యోధనుడున్నాడు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు. ఏ చింత వద్దు. ఎవరైనా సరే రానిగాక, నా ఎదురుగా ఎవరు వచ్చినా కూడా వారిని వధించేటువంటి సామర్థ్యం నాకు ఉన్నది అని భీముడు స్పష్టంగా చెబుతున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. భూభారక్షపణే విష్ణోః ప్రధానాంగం హి మారుతి అని ఈ విషయాన్ని మనం పలుసార్లు ప్రస్తావన చేసుకున్నాం. పరమాత్మ ఎప్పుడైతే భూభారాన్ని తగ్గించాలని అనుకున్నాడో ఆ సందర్భంలో మొట్టమొదటిగా ఆజ్ఞ చేసినది ముఖ్యవాయుదేవుడికి. ఆ ముఖ్యవాయుదేవుని యొక్క అవతారమే భీముడు. భావి కాలంలో కూడా అనేక అసురులని ఎవరినైతే ఎవరూ వధించలేరు. ఉదాహరణకి జరాసంధుడిని వధించే సామర్థ్యం ఎవరికీ లేదు, కానీ భీముడు వధించాడు. అదంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత పొందినటువంటి బలము. ఆ విషయాన్ని భీముడు చెప్పాడు. ఎవరైనా ఎదురుగా రానిగాక, దుర్యోధనుడైనా కర్ణుడైనా ఎవరైనా సరే, ఇక్కడ పేర్లు చాలా తక్కువ చెప్పాడు. ఎవరు వచ్చినా కూడా వారినందరినీ కూడా నేను సంహరిస్తాను, వధిస్తాను. మయా ప్రశమితే పశ్చాత్ త్వమేష్యసి వనం పునః ఏవం కృతేన తే దోషాః భవిష్యంతి విశాంపతే. లేదు, నేను 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసిందే అనేది నీ సంకల్పమై ఉంటే నేను ఒక ఉపాయాన్ని చెబుతాను. మనం వెంటనే యుద్ధానికి వెళదాం. యుద్ధానికి వెళ్ళి వారినందరినీ కూడా వధిద్దాం. ఎందుకంటే వారందరూ కూడా అధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నారు కాబట్టి అది చూసి మనం క్షమించకూడదు. మనం వనవాస ప్రతిజ్ఞని మనం వదిలే అవసరం లేదు. మొట్టమొదటిగా యుద్ధం చేద్దాం, వారిని వధిద్దాం. తర్వాత వచ్చి మనం 12 సంవత్సరాల యొక్క అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాజ్యానికి వెళదాం. ఈ అరణ్యవాసంలో ఉండే సందర్భంలో యజ్ఞైశ్చ వివిధైస్తాత కృతం పాపమరిందమ అవధూయ మహారాజ గచ్చేమ స్వర్గముత్తమం. ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా వారితో యుద్ధం చేయడం అనేది మన ధర్మానికి అనుసరంగానే మనం యుద్ధం చేస్తాం. యుద్ధంలో మన చేత అనేకలు వధింపబడతారు. వధ చేసినటువంటి పాపాన్ని కూడా మనం అరణ్యంలో ఉంటూ వధ పాపను మనం యజ్ఞాలతో కడుక్కుందాం, యజ్ఞాలతో ప్రక్షాళన చేసుకుని ఆ పాపాన్ని పరిహరించుకుందాం. తద్వారా మనం పైలోకాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ పాపాన్ని మనం ప్రక్షాళన చేసుకున్నాము కాబట్టి పైలోకాల్లో కూడా మనకు స్వర్గాది ఉత్తమ లోకాలే కలుగుతాయి. నికృత్యా నికృతి ప్రజ్ఞాః హంతవ్యా ఇతి నిశ్చయః నహి నైకృతికం హత్వా నికృత్యా పాపముచ్యతే. అదేంటి, నీవిప్పుడు 12 సంవత్సరాల యొక్క ప్రతిజ్ఞ మధ్యలో ఉండే సందర్భంలోనే మధ్యలోనే వెళ్ళి వారిని వధించడం అనేది మోసం కదా అని నీవు అనవచ్చో ఏమో. మోసం చేసిన వారిని మోసంతోనే మనం వధ చేయడం అనేది ఇది పాపం కాదు, అది ధర్మమే. నహి నైకృతికం హత్వా నికృత్యా పాపముచ్యతే. ఎవడైతే మనపైన మోసం చేశాడో అటువంటి వారిని, అంటే వారు చేసినంత మోసం చేయటం లేదు, కానీ ఇక్కడ మన బాహుబలాన్ని మనం నమ్ముకున్నాం. క్షత్రియుడు తన బాహుబలం ద్వారా పరులపైన తను ఆధిపత్యాన్ని పొందటం అనేది ఇది ధర్మమే కదా.
కాబట్టి ఇది అధర్మమని అనుకోవద్దు. యది వేదా ప్రమాణాస్తే దివిసా దుర్ధ్వముచ్యత త్రయోదశ సమాః కాలో జ్ఞాయతాం పరినిష్ఠితః. ధర్మం యొక్క పోతపోసిన మూర్తివి అని నిన్ను అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. అటువంటి నీవు 13 సంవత్సరాలు కూడా ఇక్కడే గడిచిపోయాయి అనుకో. ఇది ఇక్కడే గడిచిపోయాయి అనుకొని మనం ధర్మబద్ధంగానే మనం ఈ విధంగా మన యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకుందాము అని ఈ విధంగా చెప్పిన తర్వాత ధర్మరాజు గారు కూడా కొన్ని ప్రతిగా మాటలు చెప్పడం, తర్వాత బృహదశ్వ అనే మహర్షి గారు కూడా అక్కడికి వచ్చి నలోపాఖ్యాన్ని ఉపదేశించడం, ఈ విధంగా అనేక విషయాలు కూడా తర్వాత రాబోతాయి. ఇటువంటి అనేక కథలతో అనేక ఉపదేశాలతో కూడినటువంటి ఈ అరణ్య పర్వ అనే ఘట్టాన్ని చెప్పడం అనేది, అలాగే వినడం అనేది మన పూర్వజన్మ యొక్క సుకృతం. అదంతా కూడా కేవలం ఆదివరాహాత్మక అభిన్నుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి కృప, దయ, అతని అనుగ్రహం వలన మాత్రమే నేను ఇంత మాత్రం ఒక 2 మంచి బాటలు చెప్పగలిగాను. ఈ విధంగా నేను చెప్పినటువంటి విషయాల్లో ఏవైనా దోషాలుంటే ఆ దోషాలన్నీ కూడా నావి మాత్రమే. ఆ గ్రంథంలో ఎటువంటి దోషాలు లేవు. ఏవైనా గుణాలుంటే అదంతా కూడా ఆ గ్రంథం యొక్క మాహాత్మ్యం వలనే. ఈ విధంగా చెబుతూ ఇన్ని రోజులు చెప్పినటువంటి ఈ గ్రంథం యొక్క ప్రవచనం యొక్క ఫలితాన్ని అస్మద్గురువంతర్గత శ్రీ భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ ఉన్నాను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.